హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజ్మా స్వాద్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో ఎన్ని సంవత్సరాలైనా అస్సలు పాడవని పండు మిరపకాయ పచ్చడిని చాలా ఈజీగా పక్కా కొలతలతో టేస్టీగా అయితే ప్రిపేర్ చేసుకుందాము. అయితే రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1/2 కిలో అయితే పండు మిర్చి తీసుకున్నాను. ఈ పండు మిర్చిని మంచిగా వాష్ చేసుకుని వాటర్ ఏమీ లేకుండా మంచి పొడిగా ఉండేలాగా తుడుచుకోవాలి. ఈ విధంగా తుడుచుకుని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఇక్కడ 1/2 కిలో పండు మిర్చికి 125 గ్రాములు అయితే చింతపండు తీసుకుని చింతపండులో ఉండే పీచు పిక్కలు లాంటివి నీట్గా తీసేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. 1/2 కిలో పండు మిర్చికి 100 గ్రాములు సాల్ట్ వేసుకున్నాను. నేను చూపించిన కొలతలతో అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా సాల్ట్ వేసుకుని పల్సిస్తా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు సాల్ట్ తక్కువగా అనిపిస్తే కనుక అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కూడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా పండు మిర్చి మీద ఉన్న తుడుములన్నీ నీట్గా తీసేసుకుని రఫ్గా అయితే కట్ చేసుకోవాలి. పండు మిర్చిని చింతపండు రెండు కలిపేసి మిక్స్ చేసుకుంటే పండు మిర్చి బాగా నలిగిపోతుంది, చింతపండు అలాగే ఉండిపోతుంది. అందుకని ముందుగా మనం చింతపండు సాల్ట్ మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న పండు మిర్చిలోంచి సగం పండు మిర్చి అయితే మిక్సీ జార్లో వేసుకున్నాను. నేను ఇక్కడ 2 సార్లు చెప్పున వేసుకుని గ్రైండ్ చేసుకున్నాను. సగం పండు మిర్చి వేసుకున్న తర్వాత పల్స్ ఇస్తా ఈ విధంగా కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుంటే తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. గాజు సీసాలో కానీ జాడీలో కానీ పండు మిర్చి పచ్చడిని ఈ విధంగా వేసుకున్న తర్వాత మిగతా సగం పండు మిర్చి ముక్కలు కూడా మిక్సీ జార్లో వేసుకుని 1/2 కప్పు వెల్లుల్లి రెబ్బలు వేసుకుని బరకగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పండు మిర్చి పచ్చడిని కూడా అంతా బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈవెన్గా ఉండేలాగా మంచిగా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టి 3 రోజులు అయితే మంచిగా ఊరనిచ్చాను. 3 డేస్ ఊరితే కనుక టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా 3 డేస్ తర్వాత స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకుని 150 గ్రామ్స్ అయితే నేను ఇక్కడ పల్లీల నూనె తీసుకున్నాను. మీకు నువ్వుల నూనె అవైలబుల్గా ఉంటే కనుక నువ్వుల నూనె వాడండి. పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 టీ స్పూన్ల ఆవాలు, 4 నుంచి 5 ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా ఇంగువ వేసుకుని వెల్లుల్లి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకునేవారు సన్ఫ్లవర్ ఆయిల్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకునేటట్టయితే నువ్వుల నూనె కానీ పల్లీల నూనె కానీ వాడితే కనుక పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా పండు మిర్చి పచ్చడి అంతా కడాయిలో వేసుకున్న తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకుని కొద్దిగా ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసుకున్న 1 టీ స్పూన్ మెంతిపిండి, 1 టీ స్పూన్ ఆవపిండి వేసుకున్న ఆయిల్ అంతా పచ్చడికి బాగా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఆవపిండితో ప్రిపేర్ చేసుకునే పచ్చడి కాదు కాబట్టి వేడి ఆయిల్లో వేసుకుని కుక్ చేసుకున్నా మనకి ఏమవుదండి. పచ్చడి కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడంతా బాగా చల్లారిన తర్వాత గాజు సీసాలో వేసుకోవాలి. కేజీ పండు మిర్చితో ప్రిపేర్ చేసుకునేటట్టయితే సేమ్ ప్రాసెస్లో 1/2 కిలో చింతపండు, 200 గ్రాముల సాల్ట్ వేసుకుని సేమ్ ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే పండు మిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.